నమస్తే, నేను మీ సతీష్. టార్గెట్ వైఎస్ షర్మిల, జగన్ కీలక ఆదేశాలు. ఇది గత కొద్ది రోజులుగా ఏదైతే వైఎస్ కుటుంబంలో ఏర్పడినటువంటి ఆస్తి తగాదాల వ్యవహారం. మరి అందులో నిన్న షర్మిల గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ తర్వాత ఈ ఆస్తి తగాదాల అంశంపైన ఆవిడ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల తర్వాత ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందిస్తున్నటువంటి తీరు చూస్తే మాత్రం ఎస్, నిజంగా వైఎస్ షర్మిలని టార్గెట్ చేశారా? మరి ఆ టార్గెట్ చేయడానికి వెనకాతల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి కొన్ని అనుమానాలు కూడా తలెత్తుతూ ఉన్నాయి, కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ముందుగా అసలు దానికి సంబంధించి క్లుప్తంగా ఒక విశ్లేషణలోకి వెళ్లే ముందు నిన్న షర్మిల గారు చేసినటువంటి వ్యాఖ్యలు, అందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్స్, ఆ పాయింట్స్ విన్న తర్వాత అసలు పూర్తి విశ్లేషణలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. పదే పదే ఆస్తుల విషయం మాట్లాడకండి, అసలు తెలియని వారు మాట్లాడడం ఎందుకు అని కూడా విజయమ్మ గారు ప్రశ్నించారు. ఇక డీసెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడకూడదు. నాకు కూడా మాట్లాడడం ఇష్టం లేదు, కానీ ఇంకా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఇక మొరగడం కుక్కల నైజం అనుకోవాలి. అసలు ఇంకొక విషయం కూడా అన్నారు ఇందాక, ఇప్పుడు ఆ లెటరు నిజం కాదని, విజయమ్మ గారు అసలు సంతకం పెట్టలేదని, లేక ఒత్తిడి మీద నేను పెట్టించానని మళ్ళీ వైసీపీ సైతాన్ సైన్యం ప్రచారం చేస్తుందని విన్నాం. అసలు నిజంగానే విజయమ్మ గారు సంతకం పెట్టకపోతే విజయమ్మ గారు బయటకు వచ్చి సంతకం నాది కాదు అని విజయమ్మ మీడియాకు చెప్పే అవకాశం లేదా? విజయమ్మకి చెప్పలేరా? కరెక్టే కదా. లేక జగన్మోహన్ రెడ్డి గారే ఫోన్ తీసుకొని, అమ్మా సంతకం నువ్వు పెట్టలేదంటున్నారు, నిజంగానే సంతకం నీదేనా అమ్మా అని జగన్మోహన్ రెడ్డి గారు అడగలేరా? పోనీ అమ్మ సంతకం నీది కాకపోతే చెప్పు, నేను సాక్షి రిపోర్టర్ను పంపిస్తాను, మీడియాతో నువ్వు మాట్లాడు అని జగన్మోహన్ రెడ్డి గారు అమ్మని అడగలేరా? మరి ఎందుకు అడగలేదు? మరి విజయమ్మ గారైనా మీడియాకు వచ్చి ఎందుకు చెప్పలేదు నా సంతకం కాదు అని? ఎందుకంటే అది వాస్తవం కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇది వాస్తవం అని తెలుసు కాబట్టి. కానీ నిజం వాళ్ళ పక్షాన లేదు, వాళ్ళందరూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు దమ్ము లేదు. అది నిన్న షర్మిల గారు క్లియర్ కట్గా ఒక సూటి ప్రశ్న అడిగారు. ఏమిటి అంటే, మొన్న ఈ మధ్య విజయమ్మ గారు మరి క్లారిఫికేషన్ పేరుతో ఆవిడ ఒక లేఖ, బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆ లేఖ వచ్చినప్పటి నుంచి వైసీపీ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏమిటి అంటే, ఆ లేఖ విజయమ్మ గారు రాయలేదు. ఆ లేఖని చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో వైఎస్ షర్మిల గారు రాసి దాన్ని విడుదల చేశారు అనేటువంటి ఒక ప్రచారాన్ని తీసుకొచ్చారు. అసలు ఇక్కడ ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది అంటే, ఈ ఆస్తి తగాదాల విషయం ఎప్పుడొచ్చింది, అది ఏ రకంగా బయటకు వచ్చింది, అసలు వాళ్ళ కుటుంబంలో వేర్పాట్లు అంటే విడిపోటాలు అనేటువంటిది ఎప్పుడు ఏర్పడింది, దీనికి చంద్రబాబు నాయుడు గారికి లింక్ పెట్టడం నిజంగా అది సిగ్గనిపించాలి కదా. మాట మాట్లాడడానికైనా కూడా విజయమ్మ గారు లేఖ రాయలేదు, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో షర్మిల ఆ లేఖ రాశారు అనేటువంటి వాదన, ఆ మాట మాట్లాడడానికైనా కూడా సిగ్గుండాలి కదా. ఎందుకు ఈ మాట అంటా ఉన్నాము అంటే, ఇవేమి వీళ్ళు తాతలు తండ్రుల నుంచి సంక్రమించినటువంటి ఆస్తులో, లేదంటే కనుక రాజశేఖర్ రెడ్డి, రాజారెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా రక్తాన్ని చెమటగా మార్చి ఏది కొండలు బద్దలు కొట్టి రాళ్లు కొట్టి సంపాదించిన సొమ్మేం కాదు. తండ్రి అధికారాన్ని, రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని లూటీ చేసిన ఆస్తులు ఇవి. లూటీ చేసి కూడబెట్టుకున్న ఆస్తులు, అక్రమాస్తులు. ఆ లూటీ చేసిన సొమ్ములో వాటాలు పంచుకునే దగ్గర వీళ్ళకి గొడవ వచ్చింది. ఈ రోజున షర్మిల చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోకి వెళ్ళిపోయింది, విజయమ్మ గారు కూడా వాళ్ళ డైరెక్షన్లో మాట్లాడుతున్నారు, సునీతారెడ్డి చంద్రబాబు నాయుడు గారి పంచం చేరింది, ఆయనే ఇవన్నీ కూడా చేపిస్తున్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పేరు తెస్తారు. అరే, కనీసం మాట్లాడే వెధవలకి బుద్ధైనా ఉండాలి కదా. 2011లో ఈ అక్రమాస్తుల కేసులో చెంచల్గూడ జైలుకి పోయి చిప్పకూడు తింటా ఉంటే జగన్మోహన్ రెడ్డి, ఆ రోజున ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఎక్కడ సంకనాకిపోతుందో అని ఆ పార్టీని భుజాన్ని ఎత్తుకుని అన్న వదిలిన బాణాన్ని అని చెప్పి 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా కాళ్ళకి బలపాలు కట్టుకుని తిరిగింది కదా ఇదే షర్మిల. ఈవిడ తరఫున మేమేం వకాల్తా పుచ్చుకుని మాట్లాడట్లా, కాకపోతే మీరు చేసే ఆరోపణలకు సమాధానం చెప్పడానికే
చంద్రబాబు నాయుడు గారు ఉండి చేపిస్తున్నారు అంటున్నారు కాబట్టి మీ బుర్ర తక్కువతనం ఎలా ఉందో ఇక్కడ చెప్పడం కోసమే ఈ మాట చెప్తా ఉన్నాం. అదే తల్లి విజయమ్మ నా కొడుకుని సీఎం చేయండి, నా కొడుకుని సీఎం చేయండి అని చెప్పి 2019 వరకు ఈ తల్లిని చెల్లిని వాడుకున్నారు కదా. 2019లో మీ అధికారం చేతికొచ్చింది అన్న వెంటనే కుటుంబంతో సహా జెరూసలేం యాత్రకు వెళ్తూ ఆ యాత్రలో మీరే కదా ఆస్తులు పంచేసుకుందాం, ఇక మనం విడిపోదాం అని చెప్పి మాట్లాడింది జగన్మోహన్ రెడ్డే కదా. ఆ ఆస్తుల బదలాయింపుల్లో మీకు తగాదాలు రాబట్టే మీ కుటుంబం విడిపోయింది కదా. 2019లో నీకు అధికారం వచ్చిన తర్వాత నువ్వు చేసుకుంది, అప్పుడు చేసుకున్న ఎంఓయూలు కూడా నువ్వు అమలు చెయ్యట్లేదు అనే కదా నీ చెల్లి నీ మీద పోరాటం మొదలుపెట్టింది. దానిపైన ఎన్సిఎల్టీలో కేసేసింది ఎవరు? నువ్వు ఆ కేసు వేయబట్టే కదా ఈ ఆస్తి తగాదాలు అనేటువంటి విషయం బయటకు వచ్చింది. తల్లి మీద కేసేసినటువంటి దగుల్బాజీ కొడుకు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. అరే అధికారం చేతికొచ్చే వరకు తల్లిని చెల్లిని వాడుకుని అధికారం చేతికి రాగానే వాళ్ళకి ఎక్కడ అధికారంలో భాగస్వామ్యం ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి ఆస్తులు పంచేసుకుందాం, మనం విడిపోదాం అని చెప్పి మొత్తం అంతా పెంట చేసుకుంది మీరు. ఆ ఆస్తి పంపకాల్లో ఇవ్వాల్సిన వాటాలు సరిగ్గా ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు నీ మీదేదో దండయాత్ర చేస్తున్నారో లేదు పోరాటం మొదలుపెట్టారో దాంట్లో కోర్టుకు వెళ్ళింది నువ్వు, మీ జగన్మోహన్ రెడ్డే కోర్టుకు వెళ్ళింది. కోర్టులో కేసు అయిన తర్వాత అప్పుడు ఆ విషయం బయటకు వచ్చింది. అంతేగాని జెరూసలేం వెళ్ళేటప్పుడే ఆస్తులు పంచేసుకుందాం, మనం విడిపోదాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వచ్చి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడించి ఆ కుటుంబాన్ని ఏది విడిపోయేలా చేశారా? ఆ మాట మాట్లాడడానికైనా ఉండాలి కదా. ఈ రోజున మీరు దొంగలించిన సొమ్ము, దోచేసిన సొమ్ములో వాటాలు పంచుకునే దగ్గర మీకు కొట్టుకు చేస్తూ ఉన్నారు. మీరు 4 గోడల మధ్య మాట్లాడుకుని దాన్ని పరిష్కరించుకుని ఉంటే ఎవరూ ఇక్కడ మాట్లాడేవాళ్ళు కాదు. కానీ మీ బతుకుల్ని రోడ్డును వేసుకుందే మీరు, మీ బతుకుల్ని బజార్ను వేసుకుంది మీరు. 4 రోడ్ల కూడలు ఉంటుంది కదా చౌరస్తా అంటారు, ఆ చౌరస్తాలోకి జంక్షన్లోకి వచ్చి గుడ్డలోడ తీసుకుంటుంది మీరు ఒకళ్ళదొకళ్ళు. వాటిని తీసుకొచ్చి మళ్ళీ మీకున్న ఆ పెంటని మీ దరిద్రాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టాలని చెప్పేసి కుట్రలు చేస్తూ ఉంటారు. అరే మీ ఆస్తులు, ఆ పంపకాలు, ఆ వాటాలు కేసులు వేసుకుంది మీరు, కొట్టుకుంటుంది మీరు, తిట్టుకుంటుంది మీరు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో చేయించారు అంటే నిజంగా అందుకే రోడ్ల మీద కనిపిస్తే చెప్పులతో కొట్టాలంటూ ఉంటారు మీలాంటి వాళ్ళని. ఆవిడ మాట్లాడింది, ఏమని మాట్లాడింది? నా మీద మా ఆస్తు తగాదాలపైన గోబెల్స్ ప్రచారాలు చేస్తూ ఉన్నారు, అలాంటివి చెయ్యకండి అని చెప్పి నా తల్లి విజయమ్మ ఆ లేఖలో చెప్పింది. అయితే ఆ లేఖ తప్పు అంటూ ఉన్నారు. ఒకవేళ నిజంగా ఆ లేఖ తప్పు అయితే జగన్మోహన్ రెడ్డి గారు నా తల్లికి ఫోన్ చేసి, అమ్మా దాని మీద ఉన్న సంతకం నీది కాదు, నేను సాక్షి రిపోర్టర్ని పంపిస్తాను, వాస్తవం ఏమిటో చెప్పు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తల్లితో మాట్లాడొచ్చు కదా. ఆ దమ్ము ధైర్యం లేదా మాట్లాడడానికి? ఒకవేళ లేఖ తప్పైతే ఎందుకు మాట్లాడలేదు అంటే ఆ లేఖ వాస్తవం అన్న విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. ఆ సంతకం తన తల్లి విజయమ్మ సంతకమే అని జగన్మోహన్ రెడ్డి గుర్తుపట్టాడు కాబట్టే మాట్లాడి మళ్ళీ వెధవనవ్వడం ఎందుకు అని చెప్పి మాట్లాడే ధైర్యం చేయట్లేదు. ఎందుకంటే తల్లి అందులో చెప్పింది కదా, నా కొడుకు నా మనవడికి మనవరాలకి నా కూతురికి అన్యాయం చేస్తున్నాడు, ఇప్పటికైనా మారతాడని చెప్పి ఆశిస్తున్నా అని చెప్పి ఒక తల్లి కొడుకుని గురించి మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ తల్లి మీద కొడుకు కేసేశాడు. ప్రపంచంలో తల్లి మీద ఆస్తుల కోసం కేసేసినటువంటి ఒక దగుల్బాజీ కొడుకు ఎవరైనా ఉన్నాడా అంటే ఇగో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చర్చించుకుంటున్నారు జనాలు. ఇక ఆవిడ నిన్న మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి దమ్ము లేదా, ఈ గోబెల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు, నా తల్లి మాట్లాడొద్దని చెప్పినా కూడా వైసీపీ నాయకులు ఇంకా మాట్లాడుతున్నారు అంటే కుక్కలకి మొరగడం వాటి నైజం, మొరగడం కుక్కల నైజం కిందే నేను భావిస్తున్నా అంది. వెంటనే వైసీపీ వాళ్ళకి పొడుచుకొచ్చింది. ఇగో సైతాన్ సైన్యం ఇంకా మాట్లాడుతున్నారు అని. ఆ సైతాన్ సైన్యం ఉంది కదా, డిజిటల్ డెవిల్స్, ఆ పేటీఎం కూలీలు, వాళ్ళను ఉద్దేశించి కూడా అంది. మాట్లాడొద్దని చెప్పి నా తల్లి కోరింది. మీరు నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు అయితే గనక ఆయన సతీమణి విజయమ్మ ఆవిడ్ని కూడా అంతే గౌరవించాలి కదా. ఆవిడ కోరింది మాట్లాడకండి అని చెప్పి, మా ఇంట్లో మా సమస్య మేము పరిష్కరించుకునేది ఉంటే 4 గోడల మధ్య మేము చర్చించుకుంటాం. వీధిని వేస్తుంది ఎవరు? మీరు ఓ మాట మాట్లాడితే అవతలోడు ఇంకో మాట మాట్లాడతాడు, నేను ఇంకో మాట మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి ఆవిడ చెప్తా ఉంది. నాకెక్కడ మాట్లాడడం నాకు ఇంట్రెస్ట్ లేదు,
కానీ ఈ సైతాన్ సైన్యం, ఈ మొరిగే కుక్కలు ఏవైతే ఉన్నాయో అవి మొరుగుతూ ఉంటే అందులో వాస్తవాలు ఏమిటి చెప్పాలి కాబట్టి నేను ఈరోజు వచ్చి మాట్లాడాల్సి వస్తూ ఉంది అని ఆవిడ చెప్పింది. అంతే పొడుచుకొచ్చింది. నిన్న ఆవిడ ఆ మాటలు మాట్లాడంగానే ఎలా పొడుచుకొచ్చేసింది వైసీపీ నాయకులకి అంటే ఆ సోషల్ మీడియాలో ఉండే ఆ సైతాన్ సైన్యానికి కూడా నిన్నటి నుంచి ఆవిడ పైన పెద్ద ఎత్తున ఎదురుదాడి మొదలుపెట్టారు వైసీపీ నాయకులు. ఆ ఎమ్మెల్సీ ఉంది వరద కళ్యాణి అంట, మా జగనన్న ఓర్పు సహనంతో ఉంటున్నాడు, అందుకే నువ్వు ఇంకా ఇట్లా మాట్లాడగలుగుతున్నావు అని. ఏం చేస్తాడులే అమ్మా, అదే జగనన్నను ముఖ్యమంత్రి చేసే వరకు వాడుకుని వదిలేశాడు. ఇవాళ ఆయనకి అసెంబ్లీలో వెళ్ళే ధైర్యం లేదు, అంత సంఖ్యాబలం లేదు కాబట్టి ఆయన వెళ్ళట్లేదు. మీ అందరినీ మాత్రం ఎమ్మెల్సీలకి మండలికి పంపిస్తున్నాడు కదా. రేపు మిమ్మల్ని వాడుకుని వదిలేసినాడు, ఆవిడ బాధ ఏంటి అనేది మీకు అర్థమైద్ది. ఒక మహిళగా సాటి మహిళ పట్ల మీరు మాట్లాడినటువంటి తీరు మాత్రం నిజంగా సిగ్గనిపించాలి వరద కళ్యాణి గారికి అయితే. ఇంకా ఒక్కసారి ఆ సోషల్ మీడియాలో ఉండేటువంటి ఆవిడ చెప్పిన సైతాన్ సైన్యం వాళ్ళు మాట్లాడేది కూడా విందాం. ఇతను తెలుసు కదా, వీడు ఇక్కడ ఉండడు, వీడెక్కడో కూర్చుంటాడు, ఎక్కడో కూర్చుని మొరుగుతూ ఉంటాడు. వీళ్ళనే సైతాన్ సైన్యం అంది. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వైసీపీకి సైతాన్ సైన్యం. నిన్న షర్మిల గారు మాట్లాడంగానే వీళ్ళకి ఎంత ఉక్రోషం పొంగుకొచ్చేసిందో చూడండి. దేని గురించి అన్నది మీకే అర్థమైంది ఈ వీడియో వింటే. ఏం మాట్లాడతావమ్మా షర్మిలంగా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కుక్కలు అంటావు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు, వాళ్ళందరూ కుక్కలు నీకు, లేకపోతే సైతాన్లు. నువ్వు ఒక్కదానివే మంచిదానివి. పోనీలే అట్టగా మంచిగానే ఉండు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము లేదా అంట. నువ్వు చూడు, నీ యాటిట్యూడే తెలియజేస్తుంది. నీ అన్నను పట్టుకొని దమ్ము లేదా నీకు, ఏమేమి నువ్వు ఫోన్ చేసి అడగొచ్చు కదా, నువ్వు ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా. మేమేమి ఇక్కడ ఓ అబ్బా అసలు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు ఆస్తి అంతా తీసుకొని పండగ చేసుకున్నారని మేము ఎక్కడ అనట్లే. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారా ఒప్పు చేశారని మేము అనట్లే. లేకపోతే షర్మిల గారు తప్పు చేశారా ఒప్పు చేశారని మేము అనట్లే. మీకు ఏదైనా మీరు మాట్లాడుకున్నది నాలుగు గోడల మధ్య మీరు పరిష్కరించుకోండి అని చెప్తారు ఒక అన్న ఒక చెల్లిగా. ఇక్కడ షర్మిల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, నీదొక్కటే కాదు లెక్క, నీ కొడుకు నీ కూతురుకు లెక్క ఉండి మీరు బాగా పుష్టిగా తిని భోంచేసి హ్యాపీగా ఉంటే సరిపోదు. వైఎస్ఆర్ గారిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుని కొన్ని లక్షల కుటుంబాలు వాళ్ళ ఆస్తుల్ని తాకట్టు పెట్టారు, వాళ్ళ బంగారాన్ని తాకట్టు పెట్టారు, వాళ్ళ జీవితాన్ని ధారపోశారు, వాళ్ళ జీవితాన్ని తాకట్టు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి, రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి. ఎన్నో కుటుంబాలు ఈ రోజు నువ్వు వచ్చేసి మీ అన్న గురించి అట్లా మాట్లాడుతుంటే ఎన్నో కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయి. అర్థమవుతుందా? ఇప్పుడు నీకు మీ అన్నకు గొడవలు ఉంటే నాలుగు గొడవల మధ్య పోయి తెలుసుకో. సిగ్గుండాలా షర్మిల గారు, సిగ్గుండాలా బయటకు వచ్చేసి దీన్ని రాజకీయం చేయడానికి. వీళ్ళెందుకు మాట్లాడుతున్నారు పర్సనల్ విషయం కదా, అంటే నువ్వెందుకు రాజకీయ వేదికల పైన మాట్లాడుతున్నావు? ఇది సిగ్గుండాలి షర్మిలకి ఇలాంటి మాటలు మాట్లాడడానికి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు? ఆవిడ చెప్పిన సైతాన్ సైన్యం. వీళ్ళే చెప్తా ఉన్నారు కదా, ఇగో షర్మిల గారు ఇదేం మీ పంచాయతీ కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు, వాళ్ళంతా ఎఫెక్ట్ అవుతారు అంట. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే సంతానం అని మీరు అనుకుంటున్నారేంటి? అంటే మీకు రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానం, ఆయన కొడుకైనటువంటి జగన్మోహన్ రెడ్డి అంటేనే అభిమానమా? షర్మిల అంటే అభిమానం లేదనమాట, విజయమ్మ గారు అంటే అభిమానం లేదు. అంటే మీరు ఈ రకంగా మాట్లాడేటువంటి మాటలు, మీరు మీ నాయకుడిని అభిమానించేటప్పుడు ఆయన పిల్లల్ని కూడా సమానంగా అంతే అభిమానించాలి కదా, ఆయన భార్యకు కూడా అదే గౌరవం ఇవ్వాలి కదా. అవన్నీ లేకుండా ఈ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయమ్మ ఆవిడ బహిరంగంగా లేఖ రాసి ఇది మా ఆస్తులు, మా కుటుంబ వ్యవహారం, మేం చూసుకుంటాం, మీరెవ్వరూ మాట్లాడద్దు అని చెప్పి ఆవిడ అభ్యర్థించిన తర్వాత కూడా మీ గోబల్స్ ప్రచారాన్ని అలాగే కొనసాగిస్తూ ఓ వైపున చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో లేఖలు రాశారు, షర్మిల ఇలా చేసింది అని చెప్పేసి అని మాట్లాడుతూ, అంతేగాక ఇంకా ఇక్కడ చూడండి, మా అన్న మోసం చేసినాడు, మా అన్న అనే పేరుకే కలంకము, మా అన్న నాకు లెక్కీలని ఎందుకు రోజు వచ్చి బీద ఏడుపు నేడుస్తున్నావు? నీ కొడుక్కి నీ కూతురికి మీ అన్న ఇచ్చింది 236 కోట్లు కాక మీ నాయన ఇచ్చిన ఆస్తులు అన్నీ ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ పొట్ట కొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. తిండికి లేక అలవటించే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలుగా లక్షల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలని నువ్వు చూస్తున్నావు. సిగ్గుండాలి మళ్ళా మాట్లాడడానికి. మళ్ళా అందరు కుక్కలంట, సైతాన్లంట. నువ్వు ఒకదానివే మంచిదానివిలే. ఎందుకు కోసుకున్నావు చెప్పు, ఎందుకు కోసుకునేవో చెప్పు.
నువ్వు మంచిదాని అయితే చేతులు ఎందుకు కోసుకునేవు చెప్పు. ఇప్పుడు ఆ సిలువ టాటూ ఎందుకు వేసుకునేవు చెప్పు. అది ఎవరిది మనసుతో తెలుస్తుంది. ఇది చూస్తున్నాం కదా. అంటే ఆవిడొచ్చి మా కుటుంబ వ్యవహారం మేము చూసుకోవాలి, నాకు మాట్లాడడం ఇష్టం లేదు అని ఆవిడ అయినా కూడా మీరు వచ్చి రాజకీయ వేదికల మీద ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఎస్, దానికి సూటిగా ఒకటి కనిపిస్తూ ఉంది కదా. ఆవిడ జగన్మోహన్ రెడ్డి లాగా ఈవెంట్ ప్లానింగ్ చేసుకుని రావడమో, లేదంటే ఆవిడ పర్టికులర్గా దీని మీదే మాట్లాడడానికి అని చెప్పి మీడియా ముందరకు రావడమో ఏమీ చేయట్లా. జగన్మోహన్ రెడ్డి వారంలో 5 రోజులు యలహంక ప్యాలెస్లో కూర్చుని ఏదో 2 రోజులు ఇక్కడికి వచ్చి ఓ ప్రెస్ మీట్ పేరుతోటి ఓ నాటకం పెట్టి వెళ్తూ ఉంటాడు, ఓ డ్రామా ఆడేసి వెళ్తూ ఉంటాడు. కానీ ఆవిడ అట్లా కాదు. ఆవిడేదో ఈ ఉపాధి హామీ యాత్ర అని చెప్పేసి అని ఏవో యాత్రలు పెట్టుకుంది. ఆ యాత్ర కంప్లీట్ అయిన సందర్భంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టింది. అక్కడికి మీడియా వాళ్ళని, జర్నలిస్టులని పిలిచింది. మన పెయిడ్ బ్యాచ్ని మీ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కి పిలుచుకుంటాడే, వాళ్ళ సెల్ ఫోన్లు కూడా బయటే సెక్యూరిటీ దగ్గరే వదిలేసి రిపోర్టర్లు లోపలికి వెళ్ళాలి. ఇది ఎక్కడ చోద్యం అర్థం కాదు. నేను జర్నలిస్ట్ని, నేను అనేక ప్రెస్ మీట్లకు వెళ్ళా. మీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అప్పుడు ఎప్పుడు నేను రోజు కవర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అనేక రోజులు మీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను నేను కవరేజ్ చేశాను. ఎక్కడా కూడా నేను ప్రెస్ మీట్లకు వెళ్ళినప్పుడు సెల్ ఫోన్ బయట సెక్యూరిటీ దగ్గర ఇచ్చేసి రావాలి అని చెప్పి ఏ రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ పార్టీ చెప్పలా. కానీ తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అని పెడితే పిలుచుకునేదే పెయిడ్ బ్యాచ్ని, ఆ పేటీఎం కూలీలుగా ఉండేటువంటి రిపోర్టర్లనే పిలుచుకుంటాడు. వాళ్ళకు కూడా సెల్ ఫోన్లు బయటే పెట్టి లోపలికి వెళ్ళాలి. ఆఖరికి సాక్షి రిపోర్టర్లు కూడా ఫోన్లు బయట సెక్యూరిటీ దగ్గరే పెట్టాలన్నట. ఆయన మాట్లాడిన పాయింట్స్ అన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డో, సజ్జల భార్గవ రెడ్డో వీళ్ళు రాసిచ్చే స్క్రిప్ట్ రైటర్లు ఉంటారు కదా, వాళ్ళు ఇచ్చే పాయింట్లే ఆ ఛానల్స్లో స్క్రోలింగ్ కింద వేసుకుంటారు. ఆ ప్రెస్ మీట్లు అని చెప్పేటువంటి రికార్డెడ్ దాంట్లో కూడా జర్నలిస్టులు ఎవరైనా ఏదైనా అడిగితే తనకు కావాల్సిన విషయం వరకే మాట్లాడతాడు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఏదైనా ప్రశ్న అడిగితే కూడా ఈసారి కాదులే మళ్ళీ చూద్దాం అని చెప్పి లేచి వెళ్ళిపోతాడు. సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేదు. పెంచుకున్న పెయిడ్ జర్నలిస్టులకు కూడా, ఆ పెయిడ్ మందకి, పెయిడ్ మీడియాకు కూడా వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేదు. కానీ ఆవిడ నిన్న అట్లా కాదు. అడిగిన ప్రతి ఒక్కళ్ళు అడిగిన ప్రశ్నలకు ఆవిడ సమాధానం చెప్పుకుంటూ వచ్చింది. లేక నేను రాసి ఉంటే, నా తల్లి రాయకపోయి ఉంటే, నా తల్లే బయటకు వచ్చి చెప్పేది కదా ఈ లేఖ అబద్ధం అని చెప్పి నా తల్లే చెప్పేది కదా. చెప్పలేదా మా తల్లి? లేదు అలా కాదు అంటే మీ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి సంతకం నీదే కాదా, నీ దానిలాగా అనిపించట్లేదు, ఈ విషయాన్ని నువ్వు బయటకు చెప్పు బయట ప్రపంచానికి, లేదంటే మన కుటుంబం మీద తప్పుడు సంకేతాలు వెళ్తాయి అని చెప్పి విజయమ్మకు ఫోన్ చేసి నా సాక్షి రిపోర్టర్ని పంపిస్తా, నువ్వు ఆ మాట చెప్పు అని చెప్పి అడగచ్చు కదా. ఎందుకు అడగలేదు అంటే లేఖ వాస్తవం. కుటుంబంలో జరుగుతున్న గొడవలు, జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు, ఇవన్నీ కూడా వాస్తవాలే. విజయమ్మ లేఖలో రాసినవన్నీ కూడా నా కూతురికి వాస్తవంగా రావాల్సినటువంటి ఆస్తుల కంటే కూడా MOUలో తక్కువే రాశాడు. నా దైవం అంటే రాజశేఖర్ రెడ్డి అని చెప్పుకుంది ఆవిడ చెప్పుకుంటూ ఉంటుంది కదా నా దైవం అని చెప్పి. రాజశేఖర్ రెడ్డి అభిలాష ఆదేశం ఏమిటి? నాకున్న నలుగురు మనవాళ్ళకి మనవరాళ్ళకి ఆస్తి సమానంగా పంచాలి అని. కానీ నా కొడుకు, నా తండ్రి నా భర్త లేడు కదా అని చెప్పి ఆస్తుల విషయంలో నా కూతురికి, నా కూతురు పిల్లలకి అన్యాయం చేస్తున్నాడు, ఇప్పటికైనా న్యాయం చేస్తాడని ఆశిస్తున్నాను అని చెప్పి ఆవిడ ఆవేదనాభరితంగా లేఖ రాశారు. అవన్నీ కూడా వాస్తవాలని జగన్మోహన్ రెడ్డికి తెలుసు కాబట్టి ఇప్పుడు ఆ విషయాలు షర్మిల గారు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇలాంటి కుక్కల చేత మురిగిస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి నిజంగా అంత ఇదైతే గనక సొంత చెల్లెల పైన దుమ్మెత్తి పోస్తూ ఉంటే, దాడులు చేస్తూ ఉంటే స్పందించాలి కదా. వద్దొద్దు, ఎంతైనా కూడా నా ఇంటి ఆడబిడ్డ, నా ఆడబిడ్డ నన్ను ఏదో అందనుకోండి ఏం పర్లేదు, ఆమె తిట్టినా అది నాకు ఆశీర్వాదం కిందే చూసుకుంటాను, రేపొద్దున ప్రజలే నిర్ణయిస్తారు షర్మిల మాట్లాడుతున్న తీరు చూసి, కాబట్టి మీరేం మాట్లాడకండి అని చెప్పి వాళ్ళని కట్టడి చేయాలి కదా. అది చేయట్లా. షర్మిల వచ్చి మాట్లాడింది అనగానే సైతాన్ సైన్యాన్ని ఉసిగొల్పాడు ఆమె మీదకి. వైసీపీ నాయకుల్ని, ఆ మొరిగే కుక్కలందరినీ కూడా మీరు ఇంకా పెద్దగా మొరగండి అని చెప్పేసి వాళ్ళందరినీ ఉసిగొల్పుతా ఉన్నాడు. అందరూ ఈ రోజున వీధెక్కి మొత్తం ఈ కెమెరాల ముందరకు వచ్చేసి షర్మిల గారిని టార్గెట్ చేసినట్లుగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కీలక ఆదేశాలు ఇప్పటి వరకు అయిపోయింది, ఇంకా షర్మిల మాట్లాడితే ఇవన్నీ మనకి డ్యామేజ్ అవుతాయి కాబట్టి షర్మిల నోరు మూయించాలి అంటే ఆమెని డైరెక్ట్గా అటాక్ చేయాలి. కాబట్టి
పిచ్చి కుక్కల్లాగా షర్మిలను టార్గెట్ చేసి ఇష్ట రీతిలో మొరగండి అని చెప్పి వీళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. లేదు అంటే కనుక ఎవడండి వీడెవడు వైసీపీ నాయకుడా? ఆ పార్టీలో ఏమన్నా వీడికి ఏమైనా పోస్ట్ ఉందా? కానీ వీడు చెప్తాడు ఏమని, షర్మిల ఇక్కడ కోసుకుంది, అక్కడ ఇప్పుడు నువ్వు సిలువు టాటూ ఎందుకు వేసుకున్నావు చెప్పు, నువ్వు కోసుకున్నావు కదా, నువ్వు బ్లాక్మెయిల్ చేసావు కదా అని చెప్పేసి అవన్నీ మాట్లాడతాడు. నిజంగా ఆవిడ కోసుకుందో లేదో తెలియదు, కానీ ఒకవేళ కోసుకుని ఉంటే ఆ విషయం కుటుంబంలో ఉండేది. అది ఇప్పుడు బయటకు ఎలా వచ్చింది అంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి లీక్ చేస్తున్నవే. ఇదిగో నా చెల్లెల క్యారెక్టర్ ఇది, నా చెల్లెలు ఇలా చేసింది అలా చేసింది, అప్పుడు అది ఇప్పుడు ఇది అని చెప్పేసి ఆ విషయాలన్నీ బయటపెట్టి వాటిని తన డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇలాంటి కుక్కల చేత మొరిగిస్తూ ఉన్నాడు. వీళ్ళంతా వచ్చి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోటి షర్మిల గారిని టార్గెట్ చేసి మొరుగుతూ ఉన్నారు. అయితే మీరు ఏం కొట్టుకు తెస్తారో ఏం చేస్తారో చేయండి, కానీ అసలు సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారిని ఇందులోకి తీసుకొచ్చి ఆయనకి ఈ అంశాన్ని అంటగట్టాలని, చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో షర్మిల ఈ రకంగా మాట్లాడుతోంది, ఇలా లేఖలు రాస్తోంది అని చెప్తే రేపొద్దున జనాల్ని మిమ్మల్ని పిచ్చి కుక్కలు అనుకుంటారు. పిచ్చి పట్టిన వాళ్ళు అనుకుని ఆ ఎర్రగడ్డకో లేదంటే ఆ వైజాగ్ కేజీహెచ్లో 2 బ్లాకులు ఏవో కట్టించుకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, మెంటల్ హాస్పిటల్ బ్లాకులు, వాటిలోనో చేర్చాలి మిమ్మల్ని అని అనుకుంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి దీనికి ఏం సంబంధం? ఆస్తులు పంచుకుందాం, మనం విడిపోదాం అని తగాదాలు పెట్టుకుంది మీరు, కోర్టులకు ఎక్కింది మీరు, కేసులు వేసుకుంది మీరు, దొబ్బేసిన సొమ్ము దోచుకునే దగ్గర గొడవలు పడుతుంది మీరు. వాటన్నిటికీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముడిపెడితే నిజంగా రేపు ప్రజలు మిమ్మల్ని పిచ్చి పట్టిన కుక్కలని చెప్పే భావిస్తారు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతోంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.